గణేశాయ నమః. శ్రీ శారదా గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా పంచాంగ వివరాలను శుభతిథి శీర్షికన మనం తెలుసుకుందాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాల వరకు. తదుపరి పాడ్యమి. విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 49 నిమిషాల వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. సౌభాగ్య యోగం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. తదుపరి శోభయోగం. నాగవకరణం మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాల వరకు. తదుపరి కింస్తుఘ్నకరణం. కింస్తుఘ్నకరణం రాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు. తదుపరి భవకరణం. వర్జ్యం ఉదయం 8 గంటల 48 నిమిషాల నుండి 10 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 21 నిమిషం నుండి 3 గంటల 6 నిమిషాల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల 43 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం సాంకల్పిక అమావాస్య. సూర్యోదయం నుండి అమావాస్య ఉండడం వల్ల నిన్నటి రోజున పితృయజ్ఞం నిర్వహించడం సాధ్యపడనటువంటి వాళ్ళకి ఈనాడు మహాలయ అమావాస్య కూడా కనుక ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి తర్పణాది కార్యక్రమాలను నిర్వహించడానికి యోగ్యమైనటువంటి తిథిగా మనం చెప్పుకోవాలి. అయితే ఈనాడు సోమవారం, అందున సాయంత్రానికి పాడ్యమి ఉన్నది కనుక కార్తీక శుద్ధ పాడ్యమిగా మనం దీన్ని పరిగణించి ఆకాశదీప ప్రారంభాన్ని ఈరోజు నుండి చెయ్యాలి అని మనకి శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. ఈ రోజు నుండి ఆకాశదీపం ప్రారంభం అవుతుంది. దేవాలయాలలో ధ్వజస్తంభానికి పైభాగంలో దీపాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ కార్తీక దీపాన్ని జ్ఞానం ఉన్నటువంటి మనుష్యులే కాకుండా సమస్తమైనటువంటి జంతుజాలము జీవులన్నీ కూడా ఆ దీపాన్ని దర్శించి ముక్తిని పొందాలి అని, కార్తీక మాస ఫలాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మన పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఆకాశ దీప ప్రారంభం ఈనాడు ఈ దీపాన్ని చూడడం వల్ల పెద్దలు చెప్తారు, స్థలే జలే ఏ వసంతి జీవాహ రక్షంతి, అనగా స్థలమునందు జలమునందు ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులు కూడా ఈ దీపాన్ని గనక దర్శించినట్లయితే విశేషమైనటువంటి ఫలాన్ని పొందుతారు, అలాగే మోక్షాన్ని కూడా పొందుతారు అని మనకి శాస్త్రంలో చెబుతున్నటువంటి అంశం. దీని వెనకాల ఉన్నటువంటి సామాజిక కారణాన్ని గనక మనం గమనించినట్లయితే ఇప్పుడిప్పుడే బాగా చిమ్మ చీకట్లు కమ్మి బాగా మంచు ఉండేటటువంటి, మంచు ప్రారంభమైనటువంటి సమయం. పూర్వపు రోజుల్లో కాలినడకన ప్రయాణం ప్రారంభించేటటువంటి వాళ్ళు దూర ప్రాంతంలో ఊరున్నది అని గ్రహించలేరు కనుక ఊళ్ళో అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఎత్తులో ఉండేది ధ్వజస్తంభం కనుక ఆ పైన దీపం గనక రెపరెపలాడుతూ ఉంటే ఇక్కడ ఊరు ఉంది అని ప్రయాణికులు గ్రహించేవారు కనుక ఈ విధంగా ఆకాశదీప సంప్రదాయాన్ని మొదలుపెట్టారు అని కూడా మనకి పెద్దల ద్వారా అవగతం అవుతున్నటువంటి విషయం. అందున ఇవాళ సోమవారం గనక అమావాస్య సోమవారం, సోమావతి అమావాస్య అని కూడా ఈనాడు పరిగణించవచ్చు. చిమ్మ చీకట్లు కమ్మినటువంటి ఈ రోజున, చీకటి ఎక్కువగా ఉండేటటువంటి ఈ రోజున లోకాలకి వెలుగుని నింపడం కోసం ఈశ్వరారాధన గనక మనం చేసినట్లయితే మన దారిద్ర్యం అనేటటువంటి చీకటితో పాటు అజ్ఞానం అనేటటువంటి అంధకారం కూడా శివతేజస్సు అనేటటువంటి వెలుగు ద్వారా తొలగిపోతుంది. సమస్త మంగళాలు కూడా మనకి సిద్ధిస్తాయి అనే శాస్త్ర వచనం కనుక శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఈరోజు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి మరిన్ని అంశాలని ఈ గ్రహయోగంలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈనాటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు సోమవారము అమావాస్య తిథి. ఈ రోజుని సోమావతి అమావాస్యగా పిలుస్తారు. ఈరోజు ఆచరించేటువంటి సోమ అమావాస్య వ్రతము అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది. ఈరోజు చేసేటువంటి సోమ అమావాస్య వ్రతము అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. ఈరోజు చంద్రుడు విశాఖ నక్షత్రమందు సంచారం చేస్తారు.
ఈ రోజుతోటి ఆశ్వీజ మాసం పూర్తి అయ్యి రేపటి నుండి పరమ పవిత్రమైనటువంటి కార్తీక పుణ్య కాలము ప్రారంభమవుతుంది. ఇక ఈనాటి గ్రహస్థితిని గమనిస్తే మేషరాశి యందు గురుగ్రహం వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కన్యారాశి యందు శుక్రగ్రహం కేతుగ్రహం సంచరిస్తూ ఉండగా తులారాశి యందు రవికుజ గ్రహాలు సంచరిస్తూ ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి యందు బుధచంద్రుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారం ఉండగా మీనమందు రాహుగ్రహం వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భృగు షట్క దోషము అలాగే అష్టమ చంద్రుని యొక్క స్థితి కారణం చేత కొంత మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని అప్పటికప్పుడు తీసుకుని వాటిని అవలంబించవలసినటువంటి లేదా ఆ నిర్ణయాలని ప్రారంభించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడి అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు రవికుజుల యొక్క అనుకూలత, పంచమ కోణమందు శుక్రుని యొక్క అనుకూలత, సప్తమ స్థానమందు చంద్రబుధుల యొక్క స్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేసేటువంటి విధంగా ఉంటుంది. ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ఫలితాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్నత ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో మంచి మాటలు వినడానికి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఖచ్చితంగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చేసేటువంటి వ్యాపార ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చతుర్థ స్థానమందు శుక్రుడు అనుకూలిస్తూ ఉండగా చంద్రబలం పెరిగినటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. షష్ఠస్థానగతో చంద్ర మానసిక ప్రశాంతత వృద్ధి చేయడానికి ఆయన అవకాశాన్ని కల్పిస్తారు. మరీ ముఖ్యంగా సొంత ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడం, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండడము, అంతేగాక మనసుకి నచ్చినటువంటి పనులు ప్రారంభించి పూర్తి చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. శత్రువుల యొక్క సంఖ్యను తగ్గించేటువంటి విధంగా, మాట పట్టింపులు తొలగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ఉపకరిస్తుంది. ఉద్యోగపరంగా మిథున రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ లాభానికి, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి వార్తలు వింటారు.
వ్యాపార పరంగా మిథున రాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేటువంటి వారికి మంచి ప్రోత్సాహకాలు లభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ రోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు కలిసి వచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈ రోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చతుర్థ స్థానముందు ఉండేటువంటి త్రిగ్రహ కూటమి యొక్క దోషం ఈరోజు తొలగిపోయినది. అయితే పంచమ స్థానముందు బుధచంద్రుల యొక్క స్థితి మానసికమైనటువంటి అలాగే బుద్ధిపరమైనటువంటి చాంచల్యానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మనసుకి నచ్చినటువంటి పనిని చెయ్యలేరు, చేసేటువంటి పని మనసుకి నచ్చకుండా ఉంటుంది. దీనివల్ల ద్వంద్వ వైఖరిని అవలంబించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మానసిక భయానికి కారణమవుతుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం కొంత వెంటాడడానికి, నిద్ర సౌఖ్యాన్ని భగ్నం చేయడానికి, మరీ ముఖ్యంగా నిద్ర పట్టకపోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ దానిని అధిగమించగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి పనులు కొంత మందకొడిగా ముందుకు సాగడానికి, కొన్ని అడ్డంకులు ఏర్పడడానికి అష్టమ శని కారణమవుతారు. అలాగే వ్యాపార పరంగా కర్కాటక రాశి వారు కొంత లాభపడడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మూలధనాన్ని కొంత పెట్టుబడిగా పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. చతుర్థ స్థానముందు రవికుజుల యొక్క స్థితి చదువు పరంగా చిన్న ఆటంకాలను కల్పించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ చంద్రుని యొక్క స్థితి కారణం చేత కొన్ని కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు మీరు చెప్పేటువంటి మాటల్ని కొంత వ్యతిరేకించడానికి, అలాగే మీకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వారి యొక్క సహాయ సహకారాలు కొంత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి శ్రద్ధ కొంత ఎక్కువగా చూపిస్తారు. కుటుంబ సభ్యులతోటి కొంత తక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంత ఎక్కువగా పనితోటి నిమగ్నమై పని చేయడానికి, సాధారణ పని వేళల కంటే కొంత ఎక్కువగా కష్టపడి శ్రమించి పనిచేయడానికి ఈరోజు ప్రత్యేకించి అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు ఈ గ్రహస్థితి వల్ల సింహరాశి వారికి లభిస్తాయి. వ్యాపార పరంగా సింహరాశి వారికి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార విస్తరణకి, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాటిల్లో విజయాన్ని సాధించడానికి, అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడానికి, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషించడానికి, అలాగే గత కొద్ది కాలంగా ఏవైతే పనులు ముందుకి సాగకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆ పనుల్లో జాప్యం తొలగడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అయితే కొంత
రూపాయి ఖర్చు పెట్టే చోట కొంత అధికంగానే డబ్బు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ ఖర్చు పెట్టేటువంటి డబ్బు వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చాలా కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు ప్రారంభం చేస్తారు. ఆ పనులన్నిటినీ కూడా ప్రారంభం చేసి పూర్తి చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రదేశం, మీరు చేసేటువంటి పని స్థానం యొక్క మార్పుకి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కన్యారాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. గురువుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి స్థాయి చేరుకోవడానికి అవకాశాలను కల్పిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ స్థానమందు బుధచంద్రుల యొక్క సంచారము కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా కుభోజనం దేహజాడ్యం ద్వితీయ స్థానగే విధౌ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తీసుకునేటువంటి ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాల యొక్క శుభ్రత లేకపోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. రుణబాధలను తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా తులారాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకి కూడా గ్రహస్థితి కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అయితే కుటుంబ పరంగా కొన్ని చిన్న మాట పట్టింపులకి, మనస్పర్ధలకి అవకాశాన్ని కల్పిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో చంద్రుని యొక్క సంచారం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్ని దాటగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి చిన్న ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనము, అలాగే ఉన్నతాధికారుల యొక్క అనుకూలమైనటువంటి స్థితిగతుల వల్ల కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈరోజు ప్రత్యేకించి కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. ఎక్కువగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార పరంగా ఈరోజు వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కొంత ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. అదృష్టాన్ని నమ్ముకోకుండా గురువుల యొక్క అనుగ్రహాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా విజయాన్ని సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఖర్చుకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పొందడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తృతీయ స్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు రవికుజులు యోగిస్తూ ఉన్నప్పటికీ వ్యయస్థానమందు బుధచంద్రుల యొక్క సంచారము కొంత స్థానచలనానికి, ప్రయాణాలకి అవకాశాన్ని కల్పిస్తుంది. ద్వాదశస్థో యదా చంద్ర దేహాలస్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈరోజు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంత తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి కొంత ఈరోజు అధికంగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కొంత అధికంగా శ్రమించి ఉద్యోగపరంగా ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులని ఏవైతే గతంలో వాయిదా వేసుకున్నారో వాటిని ఖచ్చితంగా ఈరోజు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు కొంత మనస్పర్ధలు ఏర్పడడానికి కుటుంబ సభ్యులతో అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు బుధచంద్రుల యొక్క సంచారం అనుకూలిస్తూ ఉండగా దశమమందు రవిగ్రహం యొక్క సంచారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలకి కారణమవుతూ ఉన్నది. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఏవైతే గత కొద్ది కాలంగా ఇబ్బందుల్ని అనుభవిస్తూ వస్తున్నారో వాటిని అధిగమించగలుగుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఈరోజు దైవ దర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా మకర రాశి వారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది. ఉద్యోగ లాభం కలుగుతుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కోసం చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా మకర రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకై, అలాగే గతంలో నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఆ అనుభవంతో కూడి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి వ్యాపారంలో లాభాన్ని ఆర్జించగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో మెరుగ్గా మీరు ఫలితాలని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టకం పఠించడం లేదా వినడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. దశమస్థో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా గత కొద్ది కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఈరోజు సంకల్పించడం ద్వారా అవి త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. అలాగే కుటుంబ పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. మాట పట్టింపులు తొలగి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి ఈరోజు గ్రహస్థితి ఉపకరిస్తుంది. నూతనమైనటువంటి వస్తువులు, వాహనాలు, అలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎక్కువ సమయాన్ని ఉద్యోగ వ్యాపారాల్లో గడపడానికి ఈరోజు గ్రహస్థితి కొంత అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది.
ఈ గ్రహస్థితి వల్ల కొంత బద్ధకం అధికంగా ఉంటుంది కాబట్టి దానిని దాటి ముందడుగు వేయగలిగితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ఆర్థిక లాభానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ చంద్రుని యొక్క దోషం తొలగిపోయినటువంటి కారణం చేత కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దుర్దోషశత్రు సంవాదో గమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అష్టమ స్థాన స్థిత రవికుజ గ్రహాల యొక్క స్థితి వల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, ఆకస్మిక ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. కొత్తగా రుణాలు చేయడానికి ఈరోజు ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఉన్నతాధికారులతోటి మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, కోపాన్ని తగ్గించుకోవడం ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగినటువంటి సూచన. వ్యాపారపరంగా ఈరోజు కొంత మిశ్రమంగా ఉంటుంది. కొంత మందకుడిగా వ్యాపారం ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. ముఖ్యంగా విదేశాల్లో నివాసం ఉంటూ ఉండేటువంటి వారికి మాత్రం విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. విద్యుత్ వల్ల కానీ అగ్ని వల్ల కానీ వచ్చేటువంటి ఇబ్బందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టక పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి శుభాశుభ ఫలితాలు. సోమావతి అమావాస్య రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటూ సమస్త గ్రహ దోషాల నుండి బయటపడాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. ఈరోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. దీన్ని అమా సోమవారం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన రోజు. అమా సోమవారం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజుని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఇంటి యజమాని లేదా ఇంటి యజమానురాలు శివాలయానికి వెళ్ళి శివాలయంలో 3 ప్రదక్షిణలు చేయాలి. వీలైతే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన అద్భుత ఫలితం కూడా కలుగుతుంది. అలాగే అమావాస్య సోమవారము కలిసి వచ్చిన సందర్భంగా అమా సోమవారం సందర్భంగా ఈరోజు శివాలయ ప్రాంగణంలో భక్తులు 11 మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా జాతకంలో ఉన్న నవగ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే అమా సోమవారం సందర్భంగా రావి చెట్టు దగ్గర ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ రావి చెట్టు మొదట్లో చల్లి అక్కడ ఒక పెద్ద మట్టి ప్రమిదను ఏర్పాటు చేయాలి. ఆ పెద్ద మట్టి ప్రమిదలో ఆవాల నూనె పొయ్యాలి. 12 ఒత్తులు వెలిగేలాగా చూసుకోవాలి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి అలాంటి ఒత్తులు 12 వెలిగేలాగా చూసుకోవాలి.
ఈ 12 ఒత్తుల దీపాన్ని రావి చెట్టు దగ్గర వెలిగించటం ద్వారా సోమవారం సందర్భంగా జాతకంలో ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోతాయి, పితృదేవతల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా మహిళామణులు ఎవరైనా సరే ఈ సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. 108 ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు కనీసం 21 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలైనా రావి చెట్టుకు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో రావి చెట్టు దగ్గర ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తి కాగానే ఒక ఎండు ద్రాక్ష పండు కానీ ఎండు ఖర్జూరం కానీ ఉంచాలి. ప్రదక్షిణలు మొత్తం పూర్తయిన తర్వాత ఆ ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా పరమేశ్వరుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, పిల్లలు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత పక్షులకు గింజలు ఆహారంగా వేయాలి. సోమవతి అమావాస్య సందర్భంగా పక్షులకు కానీ పావురాలకు కానీ గింజల ఆహారంగా వేసిన, మూగజీవాలకి తాగటానికి నీళ్లు అందేలాగా చేసిన దానివల్ల సమస్త జాతక దోషాలు తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారాన్ని తినిపించటం, గోమాత ఆహార నిమిత్తమై కొంత ద్రవ్యాన్ని దానంగా ఇవ్వటం, అలాగే స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైన రోజు, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి ఇచ్చే హారతులు దర్శనం చేసుకోవటం, నంది హారతి, నాగహారతి, నక్షత్రహారతి, ఇలా హారతులు దర్శనం చేసుకోవటం, లేదా శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించటం, శివాలయంలో శివస్తోత్రాలు ఉన్న పుస్తకాలు పంచిపెట్టడం, ఇలాంటివి చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరిహార శాస్త్రంలో రాహుకాల పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అందులోనూ మంగళవారం చేసే రాహుకాల పూజ అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. మరి మంగళవారం సందర్భంగా రాహుకాల పూజని ఏ విధంగా నిర్వహించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు అత్యంత విశేష పుణ్యప్రదమైనటువంటి తిథి అమావాస్య, సోమవారం కలిసి రావడం. దీన్ని సోమవతి అమావాస్య అంటారు. బాగా ఆలోచిస్తే పేరు సోమ అన్నారు. సోమ అంటే చంద్రుడు. అమావాస్య రోజు చంద్రుడు కనబడడు కాబట్టే విశేషం అన్నారు. అందులో సోమవారం కలిసి రావడం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అమావాస్య కలిసి రావడంతో మంత్ర అనుష్ఠానానికి చాలా విశేషమైనటువంటిది. ఉమతో కలిసి ఉండేవాడు పరమేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు అని పేరు ఆయనకి. ఈ సోమవతి అమావాస్య రోజు పరమేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల కుటుంబ సౌఖ్యం చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి ఆ ఉమామహేశ్వరుల యొక్క, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం దంపతులకి, కుటుంబ సభ్యులకి అందరికీ అన్యోన్యత, అనురాగం, ప్రేమ వర్ధిల్లాలి అంటే ఈరోజు ఆ దంపతులు, ఆ కుటుంబ పెద్దలు చక్కగా ఆ ఉమామహేశ్వరుల ప్రీతికరమైనటువంటి మంత్రాన్ని గనక జపం చేసినట్టయితే కుటుంబ సౌఖ్యం వర్ధిల్లుతుంది. ఆ మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి. మంత్రం చెప్పబోతూ ఉన్నాం. నమః శివాయై చ, నమః శివాయ, నమః శివాయై చ, నమః శివాయ, నమః శివాయై చ, నమః శివాయ. చూడండి ఎంత అన్యోన్యత. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే అన్నాడు. వాక్కు అర్థంలాగా కలిసి ఉండేటువంటి తత్వం
పేరులో కూడా శివ శివా. శివ అంటే శివుడు. ఆయన కదలలేదనుకోండి, శివా అంటే అమ్మవారు వస్తుందట. శివా అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. పేరులో కూడా తేడా లేదు, అసలు శరీరమే సగం ఇచ్చేసిన వాడాయి. అలాంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి అత్యంత పుణ్యప్రదమైనటువంటి పుణ్యకాలం ఈరోజు. అలా ఈ మంత్రాన్ని జపం చేయండి. చక్కగా దాంపత్య కుటుంబ సౌఖ్యాన్ని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వల్ల పొందండి. తత్వవేత్తలు, మహానుభావులు అయిన మన పూర్వులు వాళ్ళు అనుభవంలో రంగరించి, ఆలోచించి, వచించి, రచించి, ఆచరించి మనకు అందించిన ధర్మాల సారం, ధర్మసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. మానవ జీవితమే సంక్లిష్టమైనది. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటూ భ్రమలో పడి కొట్టుకుపోతూనే ఉంటుంది మానవ జీవితం. అసలైన తత్వాన్ని తెలుసుకోవడంలోనే అసలైన తెలివి ఉందండి. అది మనకి ఎలా వస్తుంది? ఏముంది? సాధన చేయవలసినదే. రెండు పక్కపక్కనే ఉంటాయి. సత్యం అసత్యం, ధర్మం అధర్మం పక్కపక్కనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అసత్యమే సత్యంలాగా చలామణి అయిపోతుంది. పాపం మనం ఏం చేస్తాం? ఆ అసత్యాన్నే సత్యం అనుకుని భ్రమలో పడి అటే పోతూ ఉంటాం. అసత్యానికి ఆడంబరం ఎక్కువ, కొంచెం ఆధిపత్యం ఎక్కువ, చలామణి కూడా ఎక్కువే, ఆకర్షణ అంతకంటే ఎక్కువ. అసత్యాన్ని అందరూ ఆకర్షిస్తారు. తామర తంపరలాగా పెరిగిపోయే లక్షణం కూడా అసత్యానికి ఉంటుంది. అంటే తెలుసు కదా, ఒక అబద్ధం ఆడామనుకోండి, దాని మీద ఇంకొకటి 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 ఆడిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం అలా ఆడుతూనే ఉంటాం. ఆ రకంగా అసత్యము పాపం పెరిగినట్టు పెరిగిపోతూనే ఉంటుంది. అసత్యం ఎలా ఉంటుంది? ప్రీతికరంగా ఉంటుంది, మనకి ఇష్టంగా ఉంటుంది కదా, అందువల్ల ఆకర్షింపబడటం అనే లక్షణం కూడా దానికి ఉంటుంది. ఇలా అంతటా అసత్యమే వ్యాప్తి చెంది ఉన్నటువంటి పరిస్థితులలో సత్యం అనేది ఏది, సత్య జ్ఞానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడమే విజ్ఞుల పని. ఇందాక మనం అనుకున్నట్లుగా అసత్యానికి ఉండే లక్షణాలు ఏవి సత్యానికి ఉండవు. సత్యానికి ప్రచారం అక్కర్లేదు. సత్యం ఆకర్షణీయంగా ఉంటుందా? ఉండదు. సత్యం కఠినంగా ఉంటుంది, నిష్ఠురంగా ఉంటుంది. చెప్పాలంటే కష్టపడాల్సి వస్తుంది. సత్యాన్ని వినాలంటే గుండె నిబ్బరం చేసుకోవాల్సి వస్తుంది. అదే అంటారు కదా, సత్యం ఎప్పుడూ కూడా కఠినంగా ఉంటుంది, నిజం నిష్ఠురంగా ఉంటుంది. ఈ సామెతలన్నీ అందుకే వచ్చాయి. దాన్ని కొంచెం జీర్ణింప చేసుకోవడం కూడా కష్టమే, ఆకర్షణీయంగా ఉండదు. కానీ చివరికి నిలబడేది మాత్రం సత్యమే. మిగిలినవన్నీ గాలి దుమారం వస్తే చిన్న చిన్న గడ్డి పరకలు ఎలా ఎగిరిపోతాయో, కొన్ని సహస్ర సంఖ్యలో ఉన్న అసత్యాలు ఒక్కసారిగా మొత్తం కొట్టుకుపోతాయి. ఎప్పుడు? సత్యము తనంతట తానుగా వచ్చి నిలబడినప్పుడు. ఇది సత్యము అని తెలిసిన తర్వాత అసత్యాలు ఎన్ని ఉన్నా అవన్నీ చెదిరిపోతాయి. అందుకే సర్వం సత్యే ప్రతిష్ఠితం, అన్నీ సత్యంలోనే ఉన్నాయి. ఈ ప్రపంచమే సత్యంలో ఉంది. ఆ సత్యస్వరూపుడు ఎవరు అంటే భగవంతుడు అన్నారు. అదొక్కటే సత్యం. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడితో అనుసంధానమైనది ఏదైనా ఉంటే అదే ఉంది, మిగిలిందంతా లేదు. భగవంతుడు లేడు అనుకుంటే నువ్వు లేవు. అదే సత్యజ్ఞానము అన్నాడు. అయితే సత్యము అసత్యంలాగా ఎప్పుడూ ఆడంబరాల జోలికి పోదు, ఆకర్షణీయంగా ఉండదు, తనని తాను నిరూపించుకోవలసిన అవసరం లేదు. అది ఆచ్ఛాదితమై ఉంటుంది.
అందుకే చాలామంది చూడండి, నేను ఇది కనుక్కున్నాను అది కనుక్కున్నాను అంటూ ఉంటాం. కనుగొనుట అనే ఒక క్రియ అంటే చూడటం. చూడటం అంటే అక్కడ ఉంటేనే కదా చూడటం. ఈ సృష్టిలో ప్రతి పదార్థానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం లక్షణంగానే ఉంది. ఆ ఉండటమే సత్యము. ఆ సత్యాన్ని ఇన్నాళ్ళకి మనం తెలుసుకున్నాం. దానికే సత్యావిష్కరణ. ఈ సత్యావిష్కరణలో భారతీయులు ఎప్పుడు ముందుంటారు. ఎందుకంటే తాత్విక దృష్టి ఉన్నవాళ్ళు కాబట్టి అసలు తత్వం ఏమిటో తెలుసుకోవాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆ తపనలోనే తపస్సు ఉంది. ఆ తెలుసుకునే ప్రయత్నాన్ని తపస్సులాగా చేస్తారు. ఆ తపస్సులాగా చేయకపోతే ఏమవుతుంది? పతనం అవుతారు. తప అన్న పదాన్ని తిరగవేస్తే పతనమే. అందుకే మనిషి అన్నవాడికి ఒక తపన ఉండాలి. తపనలోంచే పైకి వెళ్ళే మార్గాలు, మెట్లు మనకి దొరుకుతాయి. అలా వెళ్ళినప్పుడు చివరికి అన్నింటినీ తెలుసుకుని చివరికి ఎక్కడ ఆగిపోతామంటే సత్యజ్ఞానం దగ్గర ఆగిపోతాం. ప్రతి ఒక్కదాన్ని తోసుకుంటూ ఇది అసత్యము, దీనికంటే గొప్పదేదో ఒక శక్తి ఉన్నది, శాశ్వతమైనదేదో ఉంది, అది ఆకర్షణలకు లొంగేది కాదు, ఆడంబరాలకు అందేది కాదు, స్వచ్ఛంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. అది ఉందంటే మిగిలిన వాటికి దేనికి అక్కడ స్థానం ఉండదు. అదే సత్యం. చూడండి, ఒకటి ఏదైతే తెలుసుకుంటామో తెలుసుకున్న తర్వాత మళ్ళీ తెలుసుకోవడానికి ఇంకొకటి ఏదీ లేకపోతే అదే సత్యం. ఒకటి తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవలసింది ఉంటే అది సత్యం ఎందుకు అవుతుంది? ఆ సత్యం భగవంతుడు అన్నారు. ఏ తత్వం గురించి అయితే మనం తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవలసినది ఏదీ లేదో అదే అసలైన తత్వము. ఆ తత్వమే సత్యం. అదే ఉంది, మిగిలినది ఏదీ లేదు. ఇది తెలుసుకోకపోవడం వల్ల మనం ఏం చేస్తాం? అసత్యాలన్నింటినీ సత్యం కింద భావించి అందులోనే ప్రవాహంలాగా మనం కొట్టుకుపోతూ ఉంటాం. అసలైన జ్ఞానాన్ని పట్టుకోవాలి అంటే దానికి నిరంతరం సాధన ఉండాలి. ఇదే మార్గంలో ముందు ప్రయత్నం చేసిన మహానుభావులు ఉంటారు కొంతమంది. వాళ్ళ లక్షణాలు ఏమిటి, వాళ్ళ తత్వం ఏమిటి, వాళ్ళు ఎలాంటి కృషి చేశారు, మన పూర్వులు మనకి చూపించిన మార్గాన్ని మించిన గొప్ప మార్గం ఇంకా ఏమీ ఉండదు. వాళ్ళ అనుభవంలోంచి వాళ్ళు దర్శించిన విషయాలనే మనకు అందిస్తుంది. మనం చేయవలసింది, మనం వాళ్ళలా కష్టపడవలసిన అవసరం లేదు. ఇప్పటికే అపారమైన జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకొని మనకు వివిధ గ్రంథాల రూపంలో అందించారు. వాటిని చదివి అందులో ఉన్న సారాన్ని గ్రహిస్తే చాలు, మన సమాజం బాగుపడుతుంది. మనమంతా ఆనందంగా ఉంటాము. ఆనందం ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఈ ఆరోగ్యం 2 రకాలన్నారు. శారీరకమైన ఆరోగ్యం, మానసికమైన ఆరోగ్యం. మానసికమైన ఆరోగ్యం వల్ల అంటే ఒక వ్యక్తి లేదా ఆ వ్యక్తి తాలూకు కుటుంబం లేదా సమాజం మానసికమైన ఆరోగ్యంగా ఒక 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటే దాని ఫలితం కొన్ని తరాలు, కొన్ని శతాబ్దులు ఉంటుంది. సమాజం ద్వారా ఆదర్శవంతమైన ఆరోగ్యవంతమైన ఒక దేశం ఆవిష్కృతమవుతుంది. అందుకు నాంది ఇదిగో సత్యాన్వేషణ ద్వారానే సాధ్యమవుతుంది. అసత్యం జోలికి వెళ్ళొద్దు, సత్యాన్నే అన్వేషిద్దాం. ఆ సత్య మార్గంలోనే మన జీవితాన్ని పవిత్రం చేసుకుందాం.